ఈ సంవత్సరం తొట్టతొలిసారిగా ఒక యూత్ లిటరేచర్ ఫెస్టివల్ తలపెట్టింది. దానికి థీమ్గా వర్డ్స్ అగెన్స్ట్ వాల్స్, గోడలను ఛేదించే అక్షరాలు అనేటువంటి థీమ్తో ఈ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ జరగబోతుంది. దీనికి సంబంధించిన వెన్యూ వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో నవంబర్ 22వ తారీఖున డే లాంగ్ జరగబోతూ ఉన్నది. ముఖ్యంగా సృజనకారులు ఆ రోజంతా అనేక సెషన్లలో తమకు సంబంధించినటువంటి కవిత్వాన్ని, కథని, అనేక సాహిత్య ప్రక్రియలలో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా తమిళ రచయిత్రి సుకీర్తరాణి, తర్వాత డార్జిలింగ్ నుంచి మనోజ్ బోగాటి పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా మీ అందరి చేతుల్లో దీనికి సంబంధించినటువంటి బ్రోచర్స్ ఉన్నాయి. నవంబర్ 22న జరగబోయేటువంటి సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ప్రత్యేకమైంది. మన తెలుగునాట, ప్రత్యేకంగా మన హైదరాబాద్, తెలంగాణలో తెలుగుకు సంబంధించిన యువ సాహిత్యోత్సవం జరగడం అనేటువంటిది ఇది ప్రప్రథమం. అంతకుముందు కవి సంగమం లాంటి వాళ్ళు పోయిటరీ ఫెస్టివల్ జరిపిన, మొన్న ఛాయా లాంటి వాళ్ళు జరిపిన, ఇవాళ ఇది యూత్ని నిర్దేశిస్తూ యూత్కి మాత్రమే పరిమితం అయ్యేటట్టుగా యూత్ని కూడా బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి యువ సాహిత్యోత్సవం. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు, ఈ సాహిత్యోత్సవానికి సెక్రటరీగా, ఈ ఈవెంట్కి సెక్రటరీగా ఉన్న మెర్సీ మార్గరెట్ గారు ఇక్కడ ఉన్నారు. తర్వాత సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం కన్వీనర్లో ఒకరైన ఏకే ప్రభాకర్ గారు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉన్నటువంటి నాలేశ్వరం శంకరం గారు, జగన్ రెడ్డి గారు ఇత్యాది మిత్రులు ఇక్కడ ఉన్నారు. అట్లానే నల్గొండ నుంచి వచ్చినటువంటి కస్తూరి ప్రభాకర్ అన్న ఉన్నాడు. సబావట్ హాతీరామ్ ఉన్నారు. నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చందు శివన్న గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి, దాని వివరాల గురించి మరింత సమాచారాన్ని మీకు ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్ గారు మీతో పంచుకుంటారు. అందరికీ నమస్కారం. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తరఫున సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ నవంబర్ 22వ తారీఖున వర్డ్స్ అగెయిన్స్ట్ వాల్స్ అనే థీమ్తో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఒక రోజంతా మేము నిర్వహించబోతున్నాం. అయితే తెలుగు సాహిత్యంలో లేదా తెలుగు నెలలో సాహిత్యం చాలా ఎక్కువగా ప్రభావశీలంగా చాలా రకాలుగా, అంటే సమాజాన్ని మేల్కొల్పే విధంగా వస్తూ ఉంది. ఈ క్రమంలో యువకులు రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా రాస్తున్న వాళ్ళు, ఇప్పటికీ రాస్తున్న వాళ్ళు, ఇంకా రాయాలనుకుంటున్న వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసేందుకు ఒక సరైన వేదిక లేని లోపం ఒకటి కనబడింది. 2012లో కవి సంగమం వచ్చిన కొత్తలో మేమందరం ఒక వేదికగా అక్కడ కూడడానికి మాకు ఒక అవకాశం దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి ఒక తరం, ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కొత్త తరం తయారైంది. సో వాళ్ళకి ఒక వేదిక ఇవ్వాలి. వాళ్ళందరినీ రచయితలు అంటే కవులకి, కథకులకి ఒక వేదిక అవసరం. కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఒక దృక్పథం అవసరం. సమాజం పట్ల వాళ్ళకి ఎంత బాధ్యతగా రాయాలి అనేది కూడా అవసరం. ఎంత టెక్నాలజీ చాలా ఎక్కువైపోయిన ఈ కాలంలో జనాలు, అంటే రాస్తున్న పిల్లలు కూడా చాలామంది వివిధ ప్లాట్ఫామ్ల మీద రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, తర్వాత వివిధ బ్లాగ్స్ ఇవి రాస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు రాస్తున్నవి వినిపించడానికి కూడా వాళ్ళకి పాఠకులు కావాలి, వాళ్ళని వినడానికి ప్రేక్షకులు కూడా కావాలి, శ్రోతలు కావాలి. సో వాళ్ళని అందరినీ ఒక దగ్గరికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈ యువ సాహిత్యోత్సవం సమూహ చేస్తున్నాం.
చాలా లిటరేచర్ ఫెస్టివల్స్ అంటే మనం గమనిస్తే కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో చాలా లిటరేచర్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి. సో తెలుగులో ఇంకా మనం ఆ లిటరేచర్ ఫెస్టివల్ అనే కల్చర్కి ఇంకా అలవాటు పడలేదు, ఇప్పుడిప్పుడు మొదలవుతున్నాయి. సో ఎక్కువ వేదికలు కూడా చాలా వరకు 50 ఏళ్ళ పైబడిన వాళ్లకు మాత్రమే వేదికలు ఇస్తున్నారు, వాళ్ళని వింటున్నాం, ఇంకా వింటూ వస్తున్నాం. సో కొత్తగా రాస్తున్న పిల్లలు, ఇప్పుడు మా తరం, ఇప్పుడు నెక్స్ట్ తరం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు పెరుగుతున్న వాతావరణం వేరు, వీళ్ళు చూస్తున్న సంఘటనలు, సందర్భాలు వేరు. ఇవాళటికి రేపటికి మారిపోతున్న కాలంలో చాలా ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో యువత ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలని, వాళ్ళ అనుభవాల్ని ఒకవేళ రాయాల్సి వస్తే వాళ్ళు ఏం రాయాలి, ఇంత ఛాలెంజెస్, ఏఐ కూడా ఇంత, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంత ముందుకొస్తున్న క్రమంలో వీళ్ళు వాళ్ళ భావాలని వ్యక్తపరచడానికి వాళ్ళకి ఎలాంటి పనిముట్లు అవసరం, లేదా ఎలాగ వెతుక్కోవాలి సబ్జెక్ట్ కానీ వస్తువులు కానీ, ఇవన్నీ వేరే వేరే చోట్ల చెప్పడం కన్నా ఒక దగ్గర ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్రెడీ రాస్తున్న సీనియర్ రచయితలని నుంచి వింటూ నేర్చుకుంటూ, మళ్ళీ మేము యువతగా వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ, మేము రాసినవి వాళ్ళకి వినిపిస్తూ, వాళ్ళ నుంచి మేము ఇంకా ఎలాగా దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి సలహాలను కోరుతూ, ఇలాగా దాదాపు 6 సెషన్లుగా ప్యానెల్ డిస్కషన్స్ ఉన్నాయి. తర్వాత కవి సంగమంలో అంటే కవి సమ్మేళనంలో దాదాపు 22 మంది కొత్త కవులు, ఇప్పుడు రాస్తున్న కొత్త కవులు యువత పాల్గొంటున్నారు. అలాగే ఒక 20 మంది కొత్త కథకులు రాస్తున్న వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళని కూడా వినడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ ఇది మన అందరిది. మన ఇంట్లో పిల్లలని మీరు ఎలాగైతే చిన్నప్పుడు చందమామ కథలు అవి ఇవి చెప్పి ఎలాగైతే వాళ్ళని పెంచుతూ వచ్చారో, ఆ తరం కూడా పోతున్నటువంటి కాలంలో ఉన్నాం మనం. సాహిత్యం మాత్రమే సమాజాన్ని సంస్కరిస్తుంది, సమాజాన్ని శుద్ధి చేస్తుంది, సమాజాన్ని ఆరోగ్యకరంగా ఉంచేది మంచి సాహిత్యం. సో అలాంటి సాహిత్యం దొరికే చోటికి మీ పిల్లల్ని మీరు పంపించండి, మీరు రండి, ఒక రోజంతా మనం సాహిత్యంతో గడుపుదాం, సాహిత్యాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. రచయితలు దాదాపు 100 మంది రచయితలు వస్తున్నారు, వాళ్ళందరిని ఒక దగ్గర చూడొచ్చు, మాట్లాడొచ్చు, వినొచ్చు. ఒక పండుగని మనం ఆ రోజు చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు, సమూహ 2 సంవత్సరాల క్రితం ఇక్కడే నగరంలో ఆవిర్భవించింది, సెక్యులర్ రైటర్స్ ఫోరం పేరుతోటి. ఇది అనేక ప్రాంతాల్లో, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి ఇలాంటి ప్రాంతాల్లో, జిల్లాల్లో కూడా సభలు నిర్వహించుకున్నాం. జిల్లాల్లో కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సమూహం ముఖ్యంగా రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, అందున స్వేచ్ఛ, సమానత్వం, లౌకిక ప్రజాస్వామిక భావనలని ప్రమోట్ చేయటానికి, ఆ స్ఫూర్తిని సమాజంలో నింపటానికి, సమాజంలో యువత ఒక రకమైనటువంటి సంక్లిష్ట సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శనం చేయటానికి ఈ సభ, ముఖ్యంగా సాహిత్యోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ విషయాలు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మెర్సీ చెప్పారు. ఏంటి దీని ప్రత్యేకత, సమూహం ఎందుకు చేయాలి ఈ పని? సమూహంలో చాలామంది ఉన్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కవుల ప్రజా సంఘాలు, రచయితల సంఘాలు ఇందులో ఉన్నాయి. కవి సంఘము ఉంది, ఇందులో అరసం ఉంది, విరసం ఉంది, తెలంగాణ రచయితల వేదిక ఉంది, తెలంగాణ రచయితల సంఘం ఉంది, అలాగే తెలంగాణ సాహితీ ఉంది. జిల్లాల్లో కూడా ఆయా కేంద్రాల్లో, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ ఇందులో భాగస్వాములై ఉన్నారు. అయితే దీనిలోకి యువతని తీసుకురావాలి అనే ఉద్దేశంతో యువత ఏం కోరుకుంటుందో, యువత నుంచి మనం ఏం కోరుకుంటున్నాము, ఇది ఒక కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద యూత్ అండ్ ద ఓల్డ్ జనరేషన్. 3 జనరేషన్లకు సంబంధించినటువంటి. ఇప్పుడు మెర్సీ లాంటి వాళ్ళు ఆల్రెడీ దే క్రాస్డ్ 40s. వాళ్ళు సాహిత్య అకాడమీ 35 లోపు వాళ్ళకి తెచ్చుకున్నటువంటి వాళ్ళు. ఇందులో కూడా ఆ జనరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాం. దాదాపు మీరు ఈ పాంప్లెట్లో చూస్తే కనుక
అటువంటి రచయితలు చాలామంది ఉన్నారు. నా రచనానుభవాలు సామాజిక నేపథ్యం పెన్ స్టాండ్ పేరున అందులో మానస ఇండ్లూరు ఉన్నారు, పసునూరు రవీందర్ ఉన్నారు, బాలసుధాకర్ మౌళి ఉన్నారు, గడ్డ మోహన్ రావు ఉన్నారు, తగుళ్ళ గోపాల్ ఉన్నారు, పల్లిపట్టు నాగరాజు ఉన్నారు. ఇంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇంతకు ముందు జనరేషన్. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి యువ రచయితలు, కవులు చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 30 మంది కవులను ఇక్కడ కవిత్వంతో సంభాషించటం, అంటే సీనియర్స్ ఉంటారు అక్కడ, ఆ సీనియర్స్ తోటి యువకులు సంభాషిస్తూ ఉంటారు. ఇట్స్ ఎన్ ఇంటరాక్షన్ సెషన్. జనరల్గా ప్యానల్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ కొత్త తరానికి, పాత తరానికి, మధ్య తరానికి ఒక సంభాషణ ఏర్పాటు చేయడానికి కవిత్వంతో సంభాషణని దాదాపు 2 గంటల సెషన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో 2 వేదికల మీద సమాంతరంగా నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద సాహిత్య ఉత్సవం. బయట వేదికకి దిక్సూచి అని పేరు పెట్టుకున్నాం, లోపల వేదికకి ఆవాజ్ అని పేరు పెట్టుకున్నాం. ఆవాజ్ అంటే ఇక్కడ యువస్వరాన్ని విందాం మనం అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి పేరు. అలాగే కథకులతోటి ఒక 20 మంది కథకులతోటి ఒక కథతో నా ప్రయాణం, అంటే కొత్తగా కథ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, రచనలోకి వచ్చినటువంటి వాళ్ళు కథా రచనలో తాము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు కావచ్చు, లేదా ఒక పాత్ర చిత్రణ కావచ్చు, కథా నిర్వహణలో కావచ్చు, చేస్తున్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటిని సీనియర్స్ తోటి బిఎస్ రాములు, అలాగే బమ్మిడి జగదీశ్వరరావు, వేంపల్లి షరీఫ్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆయన కూడా ఒక సాహిత్య అకాడమీ అవార్డు, యువ అవార్డు, వాళ్ళతోటి సంభాషిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి తమిళనాడుకు చెందినటువంటి ఫేమస్ రైటర్, ఎమినెంట్ రైటర్, పోయెట్ సుకీర్తరాణి రావటానికి అంగీకరించారు. ఆమె ప్రారంభ సభలో కీలకోపన్యాసం చేస్తారు. ఆ సభలోనే మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ గారు ఆత్మీయ సంభాషణ చేస్తారు. ఇందులో కేవలం ఉమెన్ పోయిట్స్కి, రైటర్స్కి సంబంధించినటువంటి ఒక సెషన్ పెట్టుకున్నాం. దాంట్లో జూపాక సుభద్ర, జ్వలిత దెంచినాల, చల్లపల్లి స్వరూపరాణి, షాజహానా, కొత్తగా రాస్తున్నటువంటి కుంజ కళ్యాణి, అందరికీ అన్ని అస్తిత్వాలకు సంబంధించినటువంటి రచయితలు, కవులు అందులో ఉంటారు. అయితే ఇక్కడతోటి మేము ఆగలేదు. ట్రాన్స్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి రచన ముద్రబోయిన కావచ్చు, అలాగే తాషి చోడుప్, అంటే ఇది భిన్న అస్తిత్వాలకి, భిన్న అస్తిత్వ ప్రతిఘటన స్వరాలకి వేదికగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సెషన్ నిర్వహించుకుంటున్నాము, బహుళ అస్తిత్వాలు నిరసన గళాలని చెప్పి. అలాగే ఒక బుక్ టాక్స్ అని ఇంకొక సెషన్ పెట్టుకుంటున్నాం. ఈ బుక్ టాక్స్లో కొత్తగా రాస్తున్నటువంటి రచయితలకి, హాతీరామ్ లాంటి వాళ్ళు, లేకపోతే బాలసుధాకర్ మౌళి లాంటి వాళ్ళు, ఇంకా కొత్తగా రాస్తున్నటువంటి రచయితలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక వేదికని కల్పించి ఆ వేదిక మీద వీళ్ళందరూ యువ రచయితలు, అక్కడ ఆ పుస్తకాలని, కొత్తగా వస్తున్నటువంటి పుస్తకాలను పరిచయం చేసేటువంటి 2 సెషన్స్ ఉంటాయి. అలాగే కొత్తగా రాస్తున్నటువంటి రచయితలకి ప్రచురణ అవకాశాలు తగ్గినాయి ఇటీవల. అందుకని వాళ్ళు స్వయంగా ప్రచురణకర్తలుగా మారారు. అలాంటి ప్రచురణకర్తలుగా మారినటువంటి రచయితలతోటి కొంతమంది బుక్ డిజైనర్స్ కూడా ప్రచురణ రంగంలోకి వస్తున్నారు. వీళ్ళు ప్రచురణ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ గురించి ఒక సెషన్ పెట్టుకున్నాం. దీనికంటే అన్నిటికంటే గొప్ప ఈవెంట్ ఏంటంటే కల్చరల్ ఈవినింగ్ ఉంది. రిథమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అని దీని పేరు, లయాత్మక ప్రతిఘటన. అందులో మెర్సీ మార్గరెట్, జగన్ రెడ్డి, ఉదయమిత్ర, పసునూరు రవీందర్ నిర్వాహకులుగా ఉంటారు. నలిగంటి శంకర్, నలిగంటి శరత్, శ్రావ్య, జోసఫ్ జాన్ కే, రేలారే ప్రసాద్, సురుకు, అందె భాస్కర్, అరుణోదయ యువ కళాకారులు వీళ్ళు కల్చరల్ ఈవెంట్ని కూడా నిర్వహిస్తారు. అలాగే భాషా అస్తిత్వం ప్రతిఘటన స్వరాలు పేరున జీలుకర శ్రీనివాస్, మల్లిపుర జగదీష్, శివన్నగారి చంద్రయ్య, బండారు రాజకుమార్, మామిడిపల్లి ఇంద్రాణి భాషకి సంబంధించినటువంటి ఆధిపత్యాల గురించి, భాషకు సంబంధించినటువంటి అణచివేతల గురించి, భాషకు సంబంధించినటువంటి రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడతారు. దాదాపు 12 సెషన్స్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సమాంతరంగా కొన్ని సెషన్స్ ఉంటాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. రచయితలు ఈ విద్వేష కాలంలో ఒక రకమైనటువంటి సఫకేషన్కి గురవుతున్నారు. వాళ్ళు ఎటువంటి
సఫకేషన్కి గురవుతున్నారు తెలియజేయటానికి ఒక సెషన్ నిర్వహించుకుంటున్నాం. రైటర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ హేట్ అని చెప్పేసి అందులో కె శ్రీనివాస్ గారు, కొండేపూడి నిర్మల గారు, తంగిరాల సోని, ఉమయాన్ సంగీర్, బిల్లా మహేందర్ లాంటి రచయితలు, యాక్టివిస్టులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మా ఈ యాక్టివిటీకి సహకరించడానికి చాలామంది ప్రచురణకర్తలు ముందుకొచ్చారు. ఆ ప్రచురణకర్తలందరితోటి బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాదాపు 10-15 బుక్ స్టాల్స్ అక్కడ ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ బుక్ ఎగ్జిబిషన్ ఆల్సో. అజు పబ్లికేషన్, బాలా బుక్స్, మలుపు బుక్స్, పర్పుల్ వరండా, కవి సంగమం, లిఖిత, పెర్స్పెక్టివ్స్, ఎన్నెలపిట్ట, అరుణతార, ఒక తెలంగాణ పబ్లికేషన్స్, బోధి, ఝాన్సీ, ఛాయ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, నవచేతన్ లాంటి పుస్తక ప్రచురణ సంస్థలన్నీ ఉన్నాయి. ఇది పెద్ద ఈవెంట్, మీరందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మా కార్యనిర్వహణ సభ్యుడైనటువంటి జగన్ రెడ్డి గారు, అలాగే నాలేశ్వరం శంకరం గారు 2 మాటలు మాట్లాడతారు. జరగబోయే కార్యక్రమం గురించి మిత్రులు మెర్సీ మార్గరెట్ గారు అట్లాగే ప్రభాకర్ గారు వివరించారు. అయితే సమూహ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఇంతకుముందు కూడా అది చర్చలోకి వచ్చింది, అయినా కూడా మళ్ళొకసారి చెప్తున్నా. ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో, మన దేశంలో కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, స్త్రీ పురుషుల మధ్య అనేక విద్వేష భావాలు పెరుగుతున్న కాలం ఇది. చాలా వైరుధ్యాలు పెరిగి హింసాత్మక సంఘటనలు కూడా దారితీస్తున్నాయి. దీని గురించి మనం ఎట్లా అడ్రస్ చేయాలి, దీని గురించి మనం బాధ్యత గల పౌరులుగా, రచయితలుగా, కవులుగా, సమాజం పట్ల ఒక నిబద్ధత ఉన్న వ్యక్తులుగా మనం ఎట్లా పనిచేయాలనే ఒక ఆలోచనతోటి సమూహం ఆవిర్భవించింది. ముందు ఈ సమస్యల మీద అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. ఇది మొదటి ప్రయత్నం సమూహం అనేది. ఈ సమూహం కూడా ఒక హిస్టారికల్ ప్లేస్లో, చారిత్రక ప్రాంతంలో జరగబోతుంది మీటింగ్ ఇది. ఈ చారిత్రక ఉమెన్స్ కాలేజ్ అనేది, ఆ ఉమెన్స్ కాలేజ్ కిర్క్ పాట్రిక్ అనే ఒక ఆంగ్లోయన్ రెసిడెంట్ కార్యాలయం, అది నిజాం పాలనలో. ఆయన ఒక నవాబు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అట్లా దానికి కూడా ఒక సహజీవన సంస్కృతికి, సెక్యులర్ సంస్కృతి ఒక చరిత్ర ఉన్నది. అట్లాగే దానికి ఉమెన్స్ కాలేజ్ గేట్ ముందటనే ఎవరైతే ఆనాటి బ్రిటిష్ అధికారుల మీద తిరుగుబాటు చేసిండో తురేబాస్ ఖాన్ ఉరిదీసిన ప్రాంతం అది. ఆ బ్రిటిష్ అధికారులు తిరుగుబాటు చేసినందుకు తురేబాస్ ఖాన్ని మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ బిడ్డ ఆయనని ఉరిదీసిన ప్రాంతం. ఇట్లా హిస్టారికల్ ప్లేస్ని సమూహ కార్యవర్గం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చరిత్రతో మనం కాంటాక్ట్ అయితే మన చరిత్ర ఏంది, మన సంస్కృతి ఏంది, మనం గతంలో ఎట్లున్నాం, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో గతాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఆగత్యం పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్స్. ప్రియమైన ప్రెస్ మిత్రులారా, ఈరోజు ఈ యువత సాహిత్యోత్సవం జరుపుకోవడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అనే ఒక ప్రశ్న మీ అందరి ముందు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా సమాజము ఒక సంక్లిష్ట సంక్షోభ స్థితిలో ఉంది. ఆ ఉండటానికి ప్రధాన కారణం మానవత్వంలో ఉండే మానవీయ విలువలు సమాజంలో ఎప్పటికప్పుడు విధ్వంసమైపోతున్నాయి. అది కుటుంబంలోన, పిల్లల్లోన, సమాజంలోన, ప్రపంచంలోన అన్నప్పుడు అమానవీయమైన సమాజాన్ని పారద్రోలి మానవీయ సమాజానికి కృషి చేసేదే సాహిత్యం. కనుక ఈ మానవీయ సమాజం పెద్దలు ఎలాగూ చేస్తున్నారు కానీ వస్తున్న తరం చేయటం లేదు. వారికి కావలసిన విలువలు ఇంట్లో తల్లిదండ్రులతో కానీ, బయట ఉపాధ్యాయులతో కానీ, సంఘంతో కానీ, ఈనాడు రాజకీయ వ్యవస్థ ఎంత నికృష్టంగా తయారైందో ఆ స్వభావం పిల్లల్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఆర్థిక సంబంధాలు కూడా ఈనాడు ఎంత నికృష్టంగా ఉన్నాయో అవి పిల్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. మానవ సంబంధాలు ఎంతగా పతనమైపోతున్నాయో అవి పిల్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. కనుక సాహిత్యంలో ఉండే కథ, నవల, కవిత్వం, పాట, గేయం, నాటకం ఇవి మానవ విలువలని పరిరక్షించే సాహిత్య ప్రక్రియలు.
ఆ ప్రక్రియల్లో ఆ రోజు ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తే యువత అందులో పాల్గొన్న వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి విలువల పరిరక్షణకు కొంత కృషి చేస్తారని, సాహిత్యకారుల్లో గొప్ప చైతన్యాన్ని కలిగిస్తారనే ఆశతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రధానంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీ సాహిత్యాభిలాషులు, విద్యార్థులకు మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇది యువత కోసం పెట్టినటువంటి ఒక సదస్సు కనుక కవిత్వం రాయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు, కథలు రాసేవాళ్ళు, రాస్తున్న వాళ్ళు విధిగా ఈ సమావేశంలో పాల్గొంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కనుక యూత్ను ఉద్దేశించి యూత్లో ఉన్నటువంటి వివిధ వివాదాస్పద అంశాలని బ్రేక్ ద వాల్స్ అనే దాంట్లోపల ఎలాంటి అంతరాలు లేని ఒక ఠాగూర్ కోరుకున్నటువంటి ఒక సమభావన కలిగినటువంటి సమాజాన్ని కలగంటూ సమూహ నిర్వహిస్తున్న ఈ సదస్సులో అలాంటి ఆలోచన పరులైనటువంటి విద్యార్థులు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకీ ధరణి తలమ్మున ఇనుపగోడలు ఇరుకువాడలు అని డాక్టర్ సినారే అన్నారు. కానగలిగిన మానవునకు జగజ్జనాలి ఒకే కుటుంబం అని కూడా అన్నారు. అంటే ఒక సమతాభావనను, సమానత్వాన్ని, సంక్షోభ సమయంలో ఉన్న ఈ కాలాన్ని, ఈ సందర్భాన్ని, గోడల్ని ఛేదించడం ఎలా, సృజనకారుల్ని ఆలోచింపజేయడమే సమూహ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అందులో భాగంగా మరి కనకన మండే యువకుల్లారా రారండి అనే విధంగా యువతను సమూహ ఆహ్వానిస్తుంది. సంక్షోభ సమయంలో సృజనను వెలికి తీయాల్సిన అవసరాన్ని నిర్దేశన చేయడానికి ఇది వేదిక. కాబట్టి యువతులందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అంటే మొబైల్ తరం, టెక్నాలజీ తరంలో గినంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో రాస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏమి రాయాలో తెలియకు, ఒకవేళ రాసినది సరైందైనా దాని ప్రచురణకు నోచుకోలేకపోయే చాలామంది ఉన్నారు. వాళ్ళకి సరైన మార్గం లేక ఎంతోమంది వెనుకబడి ఉన్నారు. అటువంటి యువతకు, అటువంటి విద్యార్థులకు సమూహ యూత్ లిటరీ ఫెస్ట్ వేదికగా ఒక వంతెన నిర్మించడం, అంటే ప్రచురణకర్తలకి, విద్యా రచయితలకి కావచ్చు, లేకపోతే రచయితలకు, పాఠకులకి మధ్య ఒక ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే సమూహ యూత్ లిటరీ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. నమస్కారం. సమూహ యువ సాహిత్య ఉత్సవం సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు జరిగింది. దానికి సంబంధించిన ఉద్దేశాలు, లక్ష్యాలు మాట్లాడారు. ముఖ్యంగా సాహిత్యం అంటే సృజనను లేదా ఒక మానవత్వాన్ని వెలికితీసే ఒక ప్రధాన పరికరంగా మనం చూస్తూ ఉంటాం. మానసిక దౌర్బల్యాలు ఎప్పుడైతే వీక్గా ఉంటాయో అప్పుడు సాహిత్యం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కాలంలో మనుషుల సున్నితమైన విషయాలని దృష్టిలో పెట్టుకొని వాటి మీద రాజకీయాలు చేసే ఒకానొక సందర్భం కూడా మనం ఉన్నాం. ఈ సందర్భాన్ని ఛేదించడానికి, మానసిక దౌర్బల్యాల నుంచి మనుషుల్ని బతికించడానికి లేదా వెలికి తీయడానికి, మనుషులుగా నిలబెట్టడానికి సమూహ యువజన సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించబోతుంది. దాన్ని అందరికీ ప్రజలారా, ముఖ్యంగా మీకు మీ పిల్లల్ని తప్పకుండా రక్షించుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. మీ పిల్లల్ని పంపించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఇప్పటిదాకా మన సమూహకు సంబంధించిన మిత్రులందరూ మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో క్రోడీకరించి ఇది 2 వేదికల్లో జరుగుతుంది. ఈ వేదికల మీద 10కి పైగా చర్చా కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు ది సెషన్ ఉన్నది. 5కు పైగా పుస్తకావిష్కరణలు ఈ సమూహ సాహిత్యోత్సవంలో జరగబోతున్నాయి. 100కు పైగా వక్తలు దీంట్లో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక 20 మంది దాకా రచయితలతో సంభాషణలు జరుగుతాయి. దీంట్లో తమిళ రచయిత్రి సుకీర్తా రాణి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు, కీనోట్ అడ్రస్ ఇస్తారు. అలాగే నేపాలీ కవి మనోజ్ బొగాటి గారు ఈ సాహిత్యోత్సవం కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. వేదికలకు ప్రత్యేకంగా పేర్లు పెట్టుకున్నాం. అది ఒక వేదిక పేరు దిక్సూచి, మరో వేదిక పేరు ఆవాజ్. ఈ మొత్తం సాహిత్యోత్సవంలో పుస్తక ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు
పార్ట్నర్స్గా ఉంటున్నారు. మీడియా నుంచి కూడా మీడియా పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. అట్లా కాకుండా ముగింపు ప్రసంగంలో పుట్టుమచ్చ కవి ఖాదర్ మొయిద్దీన్ గారు ప్రత్యేకంగా దీంట్లో పాల్గొనబోతున్నారు. ఇది మన తెలంగాణలో మన హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యపు పండుగ. ఈ సాహిత్యపు పండుగల్లో 100 పూలు వికసించాలని, 1000 ఆలోచనలు సంఘర్షించాలనేటువంటి ఒక దృక్పథం. ఇది జరగబోతున్నది కూడా వీరనారి చాకలి ఐలమ్మ పేరిట నెలకొల్పబడిన కోటిలో నెలకొల్పబడిన మహిళా విశ్వవిద్యాలయాలు జరగబోతున్నది. ఈ సాహిత్యోత్సవం ప్రారంభ సభలో ఆ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారైన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొనబోతున్నారు. ఆమె స్వయంగా కవయిత్రి. ఇటువంటి మేలిమి విషయాలు ఎన్నో కలగలిసినటువంటి దీంట్లో మన పిల్లలు లాంటి వాళ్ళు, యువకులు, వీళ్ళందరూ కూడా ఈ సాహిత్యోత్సవంలో ప్రత్యేకంగా యువ సాహిత్యోత్సవం పేరిట జరుగుతున్న దీంట్లో పాల్గొనబోతున్నారు. దిశానిర్దేశనం చేయబోతున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను ఒక రోజంతా అనేక విధాలుగా వెలిబుచ్చబోతున్నారు. దీంట్లో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా ప్రత్యేకంగా పెడుతున్నాం. పాత్రికేయ మిత్రులు మీకు ప్రత్యేకంగా విన్నపం, మీరందరూ కూడా పాల్గొనాలి. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. జేఎన్టీయు యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలు ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రత్యేకంగా దీంట్లో పెట్టబోతున్నారు. ఇవన్నీ కలగలిపి ఒకటే విషయము, మన తెలంగాణను, మన సంస్కృతిని, మన భిన్నత్వంలో ఏకత్వాన్ని, మనకు సంబంధించిన అలాయి బలాయి సంస్కృతిని సాహిత్యంలో కూడా ప్రతిబింబించేట్టుగా 10 కాలాల పాటు అటువంటి సంస్కృతి ఇంకా ముందుకు పోయేటట్టుగా ఈ సాహిత్యోత్సవాల ద్వారా మెరుగైనటువంటి సమాజాన్ని నెలకొల్పేటువంటి దిశగా ఇటువంటివి జరుపుకుందాం. ఇది అవసరమైనటువంటి విషయము. ఈ అవసరమైనటువంటి సందర్భం, ఈ అవసరమైన సందర్భంలో ఈ సాహిత్యోత్సవం జరుగుతున్నది. మీరు దీన్ని ప్రచారం చేసి దీన్ని జయప్రదం చేయడంలో ముందు భాగాన అగ్రభాగాన ఉంటారని ఆశిస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం మేము అప్రోచ్ అయినాము. దిశ, తెలుగు ప్రభ, మహా, సారంగా, ద వైర్ తెలుగు, కొలిమి, 3TV, G8, PTV, దక్కన్ టీవీ, ANN తెలుగు, ఇవన్నీ కూడా ముందుకొచ్చాయి. మేము దీంట్లో మీడియా సపోర్టర్స్గా ఉంటామని. వీరే కాకుండా మిగతా మీడియాకు సంబంధించి కూడా మీ సపోర్ట్ కూడా మేము కోరుకుంటున్నాం. మీరు కూడా మా భాగస్వాములే అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్క మారి విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాం.